నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లుతోన్న పశ్చిమాసియా. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో వైమానిక దాడి, 13 మంది మృతి. హార్మూజ్ జలసంధి తెరిచేందుకు రేపటి వరకు ఇరాన్కు గడువు. మాట వినకపోతే నరకం చూపిస్తామని ట్రంప్ హెచ్చరిక. అమెరికా ఇరాన్ సవాళ్లతో అప్రమత్తమైన భారత్. హార్మూజ్పై గల్ఫ్ దేశాల అగ్రనేతలతో జైశంకర్ సంప్రదింపులు. బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రాభివృద్ధికి ఇవాళ సీఎం శ్రీకారం. 225 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి భూమి పూజ. ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం. భట్టి పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన వేళ లబ్ధిదారులకు పత్రాల పంపిణీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చేసిన హెచ్చరికతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. తమతో డీల్ చేసుకుని హార్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. తమ మాట వినకుంటే ఇరాన్లోని ప్రతి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఇరాన్ అభివర్ణించింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ నుంచి ఆశ్చర్యకరమైన ప్రతిస్పందనను ఎదుర్కొంటాయని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మళ్లీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఇష్టమొచ్చిన రీతిలో దుర్భాషలాడుతూ టెహ్రాన్కు భీకర హెచ్చరికలు చేశారు. తాను విధించిన డెడ్లైన్ కంటే ముందే ఒప్పందం చేసుకుని హర్ముజ్ జలసంధిలో రాకపోకలు సాగనివ్వాలని చెప్పారు. ఈ విషయంలో ఇరాన్కు మంచి అవకాశముందని, తమ మాట వినకుండా అలాగే ఉంటే మాత్రం ఆ దేశంలోని ప్రతి ప్రాంతాన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు. ఇరాన్లో వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను నామరూపాలు లేకుండా చేస్తామని, నరకం చూపిస్తామని హూంకరించారు. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవుతుందని పేర్కొన్నారు. ఇరాన్లో వాటన్నింటినీ ఒక్క దెబ్బతో కొట్టిపడేస్తామని, ఇక అవి నేలమట్టమైపోతాయన్నారు. ఇక మీకు దేవుడే దిక్కు అని ట్రూత్ సోషల్లో తీవ్ర స్వరంతో హెచ్చరిక సందేశం రాసుకొచ్చారు. శత్రు భూభాగంలో గల్లంతైన తమ F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమాన పైలట్ ను ఆదివారం తెల్లవారుజామున కాపాడామని ట్రంప్ ప్రకటించారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అయినా తమ సైనికులు ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారని చెప్పారు. పర్వత శ్రేణుల లోపల ఉన్న ఆయన్ని తమ బలగాలు రక్షించాయని, ఇందుకోసం 7 గంటల పాటు శ్రమించాయని తెలిపారు. ఇరాన్ గగనతలంపై అమెరికా ఆధిపత్యం తాజా ఆపరేషన్తో రుజువైందని ట్రంప్ చెప్పారు. అమెరికాకు చెందిన ఒక్క సైనిక యోధుడిని యుద్ధ భూమిలోనే వదిలేసి వచ్చేది లేదని స్పష్టం చేశారు. 2 సార్లు శత్రుదేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 2 అమెరికా పైలట్లను కాపాడటం సైనిక చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. మరోవైపు తాము జరిపిన భారీ దాడిలో ఇరాన్కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు వీరిలో ఉన్నారని తెలిపారు. అయితే దాడి ఎక్కడ, ఎలా జరిగింది అనే అంశాలపై ట్రంప్ స్పష్టతనివ్వలేదు. అటు ఇరాన్లో 200కు పైగా మౌలిక సదుపాయాలపై తమ బలగాలు దాడులు జరిపాయని ఇజ్రాయెల్ తెలిపింది. లెబనాన్లోని హెజ్బొల్లాకు చెందిన 140కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయని వెల్లడించింది. మరోవైపు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తీసిపడేసింది. తమ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ బెదిరించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. ట్రంప్ మాటలను ఇరాన్ సమాజం ఏమాత్రం పట్టించుకోదని ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ రెజా సలీహీ అమీరీ స్పష్టం చేశారు. ట్రంప్ను ఒక అస్థిరమైన భ్రమలో బతికే వ్యక్తిగా సయ్యద్ అభివర్ణించారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ దేశాలన్నింటికీ తెరిచే ఉంటుంది, కానీ ఇరాన్ శత్రువులకు మాత్రం అది ఎప్పటికీ మూసివేసే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్కు త్వరలోనే పెద్ద షాక్ ఇస్తామని గట్టి హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఇరాన్, టెహ్రాన్, ఖతార్, యుఏఈ దేశాల అగ్రనేతలతో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో మాట్లాడారు.
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఈ చర్చల్లో ప్రపంచ ఇంధన సరఫరాపై యుద్ధం చూపుతోన్న ప్రభావాన్ని ప్రధాన అంశంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్, యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్లతో విడివిడిగా ఫోన్లో మాట్లాడినట్లు ఎక్స్లో పోస్టు చేశారు. హర్ముజ్ మూసివేత కొనసాగితే భారత్ వంటి దేశాల్లో ఇంధనం, ఎరువుల సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు ఇజ్రాయెల్కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్లే తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. మే 31 వరకు ఇది కొనసాగుతుందని, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేశారు. విమానాలను సస్పెండ్ చేయడం వల్ల ఇజ్రాయెల్లో నివసిస్తోన్న 40,000కు పైగా భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను వీడాలనుకునే వారు జోర్డాన్ లేదా ఈజిప్టునకు భూమార్గం ద్వారా చేరి అక్కడి నుంచి భారత్కు రావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని, దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 5 కిలోల ఎఫ్టీఎల్ ఎల్పీజీ అమ్మకాలను గణనీయంగా పెంచినట్లు పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో గుర్తింపు కార్డులను చూపించి వీటిని పొందొచ్చని, నివాస ధృవీకరణ పత్రాలతో పనిలేదని తెలిపింది. గత నెల 23 నుంచి ఇప్పటి వరకు 6.6 లక్షలకు పైగా ఎఫ్టీఎల్ సిలిండర్లను ప్రజలు కొనుగోలు చేసినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్క శనివారం రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లను డెలివరీ చేసినట్లు పేర్కొంది. అందులో 95% ఆన్లైన్లో బుకింగ్ చేసినవే అని చెప్పింది. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. గత నెల నుంచి ఇప్పటి వరకు అక్రమంగా నిల్వ ఉంచిన 50,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో పాటు 1,400కు పైగా డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, 36 డీలర్షిప్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. గృహ వినియోగం, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తోంది. గృహాలు, రవాణా రంగాలకు పీఎన్జీ సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనలతో అవసరానికి మించి ఇంధన కొనుగోలు చేయొద్దని, అధికారిక సమాచారం మీద మాత్రమే ఆధారపడాలని కేంద్రం సూచించింది. బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయలు కేటాయించింది. బాసరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్కు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. తొలుత నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని సీఎం దర్శించుకుంటారు. అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని 225 కోట్ల రూపాయలతో పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు సీఎం శ్రీకారం చుడతారు. జ్ఞాన సరస్వతి కొలువైన బాసర క్షేత్రంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం శృంగేరి పీఠాన్ని సంప్రదించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ప్రస్తుతం 2,000 చదరపడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5,000 చదరపడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపడుగుల నుంచి 62,000 చదరపడుగులకు పెంచుతున్నారు. ఆలయంలో ప్రతి నిర్మాణంలో శిలలను ఉపయోగించనున్నారు. 6,000 మంది భక్తులకు ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితర వసతులతో 70,000 చదరపడుగులతో క్యూ కాంప్లెక్స్లు నిర్మించనున్నారు. 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20,000 చదరపడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం సహా ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరడవిల్లేలా తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. దేవాలయం నుంచి అవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, సోలార్ రూప్ టాప్ తో వాహనాల పార్కింగ్
పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం బయట హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఆలయం వెనుక భాగంలో భారీ వృక్షాలతో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచించారు. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్నాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపట్టనున్నారు. బాసరలో పర్యటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పిప్రిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా సౌరగిరి జల వికాసం వంటి పథకాల లబ్దిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్రాలు పంపిణీ చేయనున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వేదికగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడల్లో దేశానికి రోల్ మోడల్గా హైదరాబాద్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బంజారాహిల్స్లోని ఓ హోటల్లో స్పోర్ట్స్ హబ్ సమావేశంలో సీఎం మాట్లాడారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ హబ్ సభ్యురాలు కొణిదెల ఉపాసన, కావ్య మారన్, సంజీవ్ గోయంకా, శశిధర్తో పాటు జయేష్ రంజన్, స్పోర్ట్స్ హబ్ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. జూన్ 2న గచ్చిబౌలి స్టేడియం డెవలప్మెంట్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలో హెలిప్యాడ్తో సహా అన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. గచ్చిబౌలి స్టేడియానికి భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్దం చేస్తామని సీఎం తెలిపారు. స్టేడియం అభివృద్ధిపైన బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వివరించారు. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒలింపిక్స్ క్రీడలు హైదరాబాద్లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలని సీఎం సూచించారు. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలని, లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ ఇతర ఉద్యోగులను ఆకట్టుకోవడానికి బిగ్ స్క్రీన్స్ లాంటివి ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ జియో సాంకేతిక పరీక్షలను ఈ వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరీక్షలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు. పరీక్షల బాధ్యతను ఇప్పటికే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు అప్పగించామని, ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే వారి సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ రివ్యూ గురించి ఆయన ఆరా తీశారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లను త్వరగా ఇవ్వాలన్నారు. జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. వేసవిలో తాగునీటిని ఇబ్బందులు రావద్దన్నారు. లిఫ్టుల్లో పంపులను నిరంతరం నడపాలని, ఎప్పుడు పడితే అప్పుడు ఆపి ఆన్ చేస్తే పంపులు దెబ్బతినే ప్రమాదం ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇంట్లో 4 ఏళ్ల పిల్లాడుంటే ఆ సందడే వేరు. ఆట పాటలతో అల్లరి చేస్తూ ముద్దులొలికిస్తారు. కానీ ఆ చిన్నారి పరిస్థితి భిన్నం. ఊహ తెలియని వయసులోనే అరుదైన వ్యాధిని బారిన పడ్డాడు. అమ్మ అనలేడు, అన్నం తినలేడు, నాన్న అని పిలవలేడు, ఆకలేస్తుందని చెప్పలేడు. మంచంపై జీవోత్సవంలా మారిన కుమారుడిని చూసి ఆ తల్లిదండ్రులు ఏడవని రోజు లేదు. పిల్లాడు బాగుపడాలంటే కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మంచంపై పడుకుని దీనంగా చూస్తున్న ఈ బాబు రిషికుమార్ విజయవాడలోని రాజరాజేశ్వరరావుపేటలో నివాసముంటున్న ఆనంద్, రమ్య దంపతుల కుమారుడు. తండ్రి చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి కర్రీ పాయింట్లో హెల్పర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రిషి వయసు 4 ఏళ్లు. అల్లరి చేస్తూ సరదాగా గడపాల్సిన వయసులో అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. కూర్చోలేడు, నిలబడలేడు, మాట్లాడలేడు. మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతున్నాడు. అరుదైన ఎస్ఎంఏ వ్యాధి బారిన పడి ఎప్పుడేం జరుగుతుందో తెలియక క్షణమొక యుగంలా గడుపుతున్నాడు. బాబుకు సంవత్సరం ఉన్నప్పుడే మేము మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో చూపించడం జరిగింది. టెస్టులన్నీ చేశారు. చేసిన తర్వాత ఎస్ఎంఏ టైప్ 1 అని చెప్పి రిపోర్ట్ అయితే వచ్చింది. ఎస్ఎంఏ టైప్ 1 అనే దానికి ఒక ఇంజెక్షన్ కూడా ఉంటుంది. దాని ఖరీదు వచ్చి 16 CR 18 CR ప్లస్ మధ్యలో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మేము చాలా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మేము అంత పెట్టుకునే స్తోమత కూడా మాకు లేదు. అద్దెంట్లో ఉండాల్సి వస్తుంది.
బాబుతో మేము చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాము. డాక్టర్లు చెప్పడం ఏంటంటే బాబు ఇంకా 5 సంవత్సరాల వరకే బతుకుతాడని చెప్పారు. బాబుకి ఇప్పుడు 4 సంవత్సరాలు, ఆగస్టు వస్తే 5 కంప్లీట్ అవుతుంది. ఎంత తొందరగా ఇంజెక్షన్ చేయించుకుంటే అంత మంచిదని చెప్పారు. మా బాబుని వీలైనంత తొందరగా కాపాడాలని నేను ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. మా బాబుకు పునర్జన్మ ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. జన్యుపరంగా వచ్చే అరుదైన వ్యాధి కారణంగా వెన్నెముకలో బలం చేకూరక పిల్లలు తమ పని తాము చేసుకోలేరు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ సహా తిరగని ఆసుపత్రి లేదు, తొక్కని గడప లేదు. రకరకాల పరీక్షలు చేసిన అనంతరం బాబుకు నయం కావాలంటే విదేశాల నుంచి ఓ ఇంజెక్షన్ తెప్పించి వైద్యం చెయ్యాలని చెప్పారు. దాని ఖరీదు సుమారు 16 నుంచి 18 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. పూట గడవక ఇబ్బంది పడే తమకు ఇలాంటి సమస్య వచ్చిందేమంటూ ఆ పేద కుటుంబం కుమిలిపోతోంది. బాబుకి వచ్చి 4 సంవత్సరాలు, బాబు అసలు ఏమీ తిండు, ఇడ్లీ కూడా తినట్లేదు కనీసం. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. బాబుకి 8 months ఉండేటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఎందుకు నడవట్లేదు ఏంటి అనేది. అప్పుడు వాళ్ళ టెస్టులన్నీ చేసి ఎస్ఎంఏ టైప్ 1 అని చెప్పడం జరిగింది. ఇంకా బాబు నడవడు, మంచం మీదే ఉంటాడని చెప్పడం జరిగింది. అసలు ఇంట్లో ఇద్దరమే అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. బాబు పాల ఖర్చులకు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాబుకి ఇంకా ఆగస్టు వరకే టైం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ లోపు ఎవరైనా చూసి స్పందిస్తే బేగా మా అబ్బాయి కాపాడుతారని కోరుకుంటున్నాము. రిషికుమార్ వ్యాధి గురించి తెలుసుకున్న విజయవాడ ప్రాంత విద్యార్థులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ముందుకొచ్చారు. సేవ్ రిషి అంటూ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టి దాతల సహకారం కోరుతున్నారు. ఫ్లాష్ మ్యాబ్లతో కొద్దిపాటి డబ్బులే వస్తున్నాయని దాతలు మరింత సహకారం అందించాలని కోరుతున్నారు. ఒక ప్రాణం కాపాడడానికి మేమందరం ముందుకొచ్చి చాలా కష్టపడి చేస్తున్నాము. రోజు ఫండ్ రైజింగ్ చేస్తున్నాము అండ్ చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఈ మాతో అవ్వదు, అందరూ వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలా ఐబ్యాకో దగ్గర ఫుడ్ జంక్షన్ దగ్గర చేస్తున్నాము ఈ ఫండింగ్ అనేది, అండ్ ఈట్ స్ట్రీట్ లో చేస్తున్నాము, బెన్ సర్కిల్ లో చేస్తున్నాము. వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఫండింగ్ వచ్చేసి ఒక 25 days అవుతుంది ఇప్పటికి స్టార్ట్ చేసి. ఈ 25 daysలో 40 lakhs వరకు అయితే కలెక్ట్ చేసాము. కానీ మాకు కావాల్సింది హ్యూజ్ అమౌంట్, 16 to 18 CR అంటే చాలా హ్యూజ్ అమౌంట్. సో దీనికి ఎంతో మంది ముందుకొచ్చి సపోర్ట్ చేస్తేనే అదైతే అవుతుంది. ఎవరైనా దాతలు స్పందించి కుమారుడి ప్రాణాలు కాపాడాలని రిషి కుటుంబం అభ్యర్థిస్తోంది. ప్రభుత్వం స్పందించి తమ బిడ్డకు పునర్జన్మ ఇవ్వాలని వేడుకుంటోంది. ఈ మధ్య కాలంలో పునర్నివిక అనే పాపకి అరుదైన వ్యాధి రావడం చూస్తాం. సేమ్ అదే విధమైన వ్యాధి ఈ బాబుకు వచ్చింది. వీరికి సాయం చేయడానికి, అండదండగా ఉండడానికి ఎన్జిఓలు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సేవ్ రిషికుమార్ అనే హ్యాష్ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. ప్రభుత్వం కూడా వీరికి సాయం చేయాలని వీళ్ళు అభ్యర్థిస్తున్నారు. కెమెరామ్యాన్ సోమేష్తో అరవింద్, ఈటీవీ న్యూస్, విజయవాడ. రాష్ట్ర ప్రభుత్వం వేసవి ప్రణాళిక ఇంకా కార్యాచరణలోకి తీసుకురాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం, కాచిగూడ, నల్లకుంట డివిజన్లలోని పలు పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను ఆయన ప్రారంభించారు. జీహెచ్ఎంసీ విభాగాలకు నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం వివక్షను చూపుతోందన్నారు. వేసవిలో కచ్చా మోరీలు, నాలాల్లో పుడిగతీత పనులను ఇప్పటికే చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం జీహెచ్ఎంసీకి నిధులను విడుదల చేయకపోవడం వల్ల వేసవి కార్యాచరణ సిద్ధం చేయలేకపోతున్నట్లు ఆయన ఆరోపించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరుతో జీహెచ్ఎంసీ ప్రభుత్వం కలిసి అనేక కార్యక్రమాలు తీసుకోవాలి. కానీ ఈ సంవత్సరం కొంత వెనుకబడి ఉన్నారు. కొంత పెద్ద వర్షం వస్తే తప్పకుండా రోడ్ల మీదకి నీళ్లు వస్తాయి. కానీ చిన్నపాటి వర్షానికి వస్తున్నాయి అంటే ఈ యొక్క మరి వర్షపు నీటి కాలువలలో ఉన్నటువంటి సిల్ట్ పేరుకుపోయింది. దాన్ని తీసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. పూర్తిగా వైఫల్యం చెందుతా ఉంది. మరి డ్రైనేజ్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కలుషితం లేనటువంటి మంచినీరు కూడా సరఫరా చేయాలి. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ హైదరాబాద్ ప్రజలకు సేవ చేసేటువంటి, హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి జీహెచ్ఎంసీ మెట్రో వాటర్ నిధులు లేక ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి మరి పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి మెట్రో వాటర్ కు నిధుల కేటాయింపు చేయాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని కోరుతాం. బతికున్న ఓ వృద్ధు వితంతువును ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లుగా నమోదు చేసిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి తండాలో చోటు చేసుకుంది. లక్ష్మమ్మ భర్త రాములు 6 ఏళ్ల క్రితం మరణించాడు. ఆమె వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ లబ్ధి చేకూరలేదు. ప్రజాపాలన గ్రామ సభలో ఆన్లైన్లో పరిశీలించగా లక్ష్మమ్మ పేరు వద్దే డెత్ అని నమోదైంది. డెత్ సర్టిఫికెట్ లేకుండా డెత్ స్టేటస్ ఎలా నమోదైందని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి లక్ష్మమ్మకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తాను బతికుండగానే చనిపోయినట్లు రికార్డులో ఉందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా ప్రజాపాలన దరఖాస్తు ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో లావణ్యో ఇయర్ వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు పరేడ్లో పాల్గొన్న వారిపైకి దూసుకెళ్లడంతో సుమారు 15 మంది గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను 10 అంబులెన్సులు 2 హెలికాప్టర్ల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 57 ఏళ్ల డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉన్నాడని, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఓ కారుపై 95 ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో రోడ్లపై తనిఖీలో భాగంగా ఆ వాహనంపై మొత్తం 95 ట్రాఫిక్ చలాన్లు నమోదై ఉండగా వాటికి సంబంధించిన 34,600 రూపాయల జరిమానా పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 3 సార్లు పోలీసులకు చిక్కినట్టే చిక్కి వాహన యజమాని చాకచక్యంగా తప్పించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్ చలాన్లు చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని సూచించారు. మొత్తం చలాన్లు చెల్లించేందుకు యజమాని నిరాకరించారని కారును కోర్టులో హాజరుపరచనున్నట్లు ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రపంచంలో ఏ భాషతోనూ సంబంధం లేకుండా అర్థమయ్యే ఏకైక భాష ఫోటోగ్రఫీ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆబిడ్స్లో నిర్వహించిన 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 23వ రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో విజేతలకు పురస్కారాలు అందించారు. ఒక వ్యాసం, ఉపన్యాసం వివరించలేని ఉద్వేగాన్ని ఒక చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని పేర్కొన్నారు. సునిశ్చితమైన మనోనేత్రం కలిగిన ఫోటో జర్నలిస్టులు జర్నలిజం అనే మహావృక్షానికి ప్రాణం లాంటి వారని కొనియాడారు. ఒక విలువైన ఫోటో ప్రభుత్వ యంత్రాంగం కళ్లు తెరిపిస్తుందని, ప్రజల కన్నీటిని ప్రపంచానికి చూపిస్తుందని వివరించారు. ఫోటో జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి కళ్లలాంటి వారని, ఆ కళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. భాషలు చాలా ఉండొచ్చునైనా కానీ ఏ భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తానికి అర్థమయ్యే ఏకైక భాష ఫోటోగ్రఫీ. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సన్నివేశాన్నైనా, ఏ మనిషినైనా, ఏ నాయకుడినైనా, ఏ వృత్తాంతానైనా బట్టి బంధించి మనకి అందించేట ఒక చక్కని సాధనం ఫోటోగ్రఫీ. అందుకే 100 మాటల పెట్టు ఒక మంచి ఫోటో, 100 మాటల పెట్టు ఒక మంచి ఫోటో అని చెప్పని చెప్తుంటారు. ఒక వ్యాసం చెప్పలేని విషయాన్ని ఒక ఫోటో అందిస్తుంది. ఒక ఉపన్యాసం ద్వారా వివరించలేని ఉద్వేగాన్ని ఒక నిశ్చల చిత్రం కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది.